investigation area. ఈవినింగ్ 5 రూపీస్ సార్ ఎమర్జెన్సీ అయితేనేమో ఇంకొక 1-2 అవర్స్లోనే ఇచ్చేసేయండి. ఎంతమంది పడుతున్నారు? అమ్మాయి బాధేంద్రా రేపు నెల్లూరు కాలనీ సార్ పోస్ట్ ఆడపిల్ల ఎవరు బిడ్డ అనేది తిరుమలకి ఏ తిరుమలకి రా మొదటి కాన్ప మూడో కాన్ప మరి 3 దగ్గర గుర్తుకున్నావురా చదివిన పిల్లలు మగోళ్ళ ఆడోళ్ళ ఆపరేషన్ అయిందా నీదెవరురా బాబా ఇవ్వండి మీరు ఆపరేషన్ చేసుకున్నా పిల్లలు పుట్టకుండా నిజమేనా ఎవరురా అయిందా ఇక్కడ పోయినా వాడ పని చేసుకో వీడి పని చేసుకో నీ పని ఏంది మళ్ళీ ఇక్కడ ఏముంది నీకే పని హీరో కదా మీరంతా కానీ ఎవరు డ్యూటీ వాళ్ళు పెట్టేదానికి మీరు బాగలేదు డాక్టర్ హీరోలు కదా మీరంతా ఛాలెంజ్ చేస్తాం కదా నాతో ఎడిపోయింది ఛాలెంజ్ చేసినప్పుడు ఎడిపోయింది నాతో మీరు ఛాలెంజ్ చేసేది మీ డ్యూటీ మీ దగ్గర చెప్పు సార్ అడుగుతున్నాడుగా ఏంటి ఓపీ అంటే ఓపీ అంటే ఏంటి ఓకే అంటే అన్ని రివ్యూ చేస్తున్నాం. ఏం రివ్యూ చేస్తూ 6 నెలల కాదు రివ్యూ చేసి సరిపోయి హాస్పిటల్ అంతా ఇచ్చేది కదా 10 సంవత్సరాలు ఇచ్చేది ఇమీడియట్ ల్యాబ్ కాదు అది ల్యాబ్ ఇలాగే ఒక రూమ్ అటు ఇటు ఉండండి అమ్మా అటు ఇటు ఉండండి
మైక్ చూడండి. డాడీ ఏమో పోస్టల్ డిపార్ట్మెంట్. ఓకే. సేమ్ కాలేజ్ అండి నిజాం. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఎల్ఎస్ అంతేనా? బాగా చేస్తారు. నాకు చేసి ఈరోజు సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో చూడటం జరిగింది. జనరల్ హాస్పిటల్లో ఇది మెడికల్ కాలేజ్ కట్టాల్సింది కాబట్టి ఇంకా కొంత బెడ్స్ రావాల్సిన అవసరం ఉంది. మొన్ననే హాస్పిటల్కు రోడ్లైన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించుకుంటున్నారు. కనీసం 1000 ఇప్పుడు ఎన్ని బెడ్స్ ఉన్నాయండి? 600 బెడ్స్. 1000 బెడ్స్ ఉండాల్సింది. అంతకన్నా ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో కాకుండా నల్గొండ జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది ఈ హాస్పిటల్కి వస్తుంటారు. ఇప్పుడు నేను అక్కడ ఉండబోయే రోగులు చూసుకుంటే హుజూర్ నగర్, కోదాడ్, తుంగతుర్తి, నకిరకల్లు ఈ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మంచి వైద్యం అయితే అందజేస్తున్నారు. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఏదైతే డాక్టర్స్ మన దగ్గర కొన్ని స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ బహుశా నేను అనుకుంటాను. ఇది కొత్త హాస్పిటల్ అయిన తర్వాత ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా లేరు. వాళ్ళని కూడా తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు మాట్లాడి నేను మొన్ననే దామోదర్ రాజు గారి మంత్రి గారిని ఆహ్వానించాను. ఈసారి మీరు వచ్చినట్టయితే ఇక్కడ ఏమి అవసరం ఉన్నాయో మీకు డైరెక్ట్గా తెలుసుకోగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా రమ్మన్నాను. వాళ్ళు కూడా వస్తాము. ఇప్పుడు నేను కొన్ని అబ్జర్వ్ చేసినాను. ఏదైతే పిల్లలు ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుకునే పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డాక్టర్స్ టీచ్ చేసేటప్పుడు కనీసం ఒక రూమ్ కూడా లేదు. ఏదైతే వార్డులోనే వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి అది వెంటనే ఏర్పాటు చేసేటట్టు ప్రయత్నం చేస్తాను. కూడా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ డాక్టర్స్తో కూడా ఒకసారి సమావేశం పెట్టేసి మంత్రి గారిని పిలిపించేసి అక్కడ మెడికల్ కాలేజీలో ఇంకేం వసతులు కావాలి, ఇంకేమి కావాలో వారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ చాలా ఫేమస్. ఆ రోజు ఇది హైదరాబాద్ నుంచి విజయవాడలో ఉండబోయిన సెంటర్లో ఉండబోయిన సూర్యాపేట ఎక్కువ యాక్సిడెంట్ కేసెస్ కూడా దాదాపు 50 కిలోమీటర్ 100 కిలోమీటర్స్ కూడా యాక్సిడెంట్ కేసెస్ ఇక్కడికి వస్తాయి. కాబట్టి ఇది తర్వాత ఇక్కడ ఏదైతే కొన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి వాటిని కూడా ఉపయోగించుకోమని చెప్పి ప్రజలు చెప్తున్నాను. బయట ప్రైవేట్ హాస్పిటల్ పోతే వెంటిలేటర్ ఛార్జెస్ విపరీతంగా ఇస్తుంది. దాంతోపాటు కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ ల్యాప్రోస్కోప్ ఒకటి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన మేము ఉన్నాం. తప్పనిసరిగా మంత్రులను పిలిపించేసి ఇక్కడ రివ్యూ కూడా పెట్టిస్తామని చెప్పి సందర్భాన్ని చూపిస్తున్నాం. ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే వారికి ఏదైతే కొన్ని సంబంధిత నిధులు ఉంటాయి కాబట్టి ఆ నిధులు కూడా ఖర్చు చేసిన నిధులు కాబట్టి కలెక్టర్ గారిని కూడా ఒకసారి దీన్ని విజిట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా మనకు థ్యాంక్ యూ.